బాధపడిన రోజు 1996 జనవరి 18 మహావినిష్క్రమణం. ఒక గొప్ప వ్యక్తి, తెలుగు ఖ్యాతి దశ దిశలా వ్యాపింపజేసిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి. ఆ రోజు లాల్ బహదూర్ స్టేడియంలోకి దగ్గర దాకా వెళ్ళి ఇంకా ఆ లోపలికి వెళ్ళలేక వెనక్కి వచ్చేసా. విపరీతమైన జనసందోహం. మహావినిష్క్రమణం అని అందరికీ వాడరు. దైవ స్వరూపులు, ఒక శ్రీరామచంద్రుడు లేకపోతే ఒక శ్రీకృష్ణుడు వారి తనువు చాలించినప్పుడు వారిని చనిపోయారు అని మాట్లాడటం తప్పు కనుక మహావినిష్క్రమణం అనే ఒక పదం మన తెలుగు భాషలో ఉంది. ఆ చనిపోయిన రోజు ఈనాడు, తెలుగువారి అభిమాన పత్రిక ఈనాడులో ఎన్టీఆర్ మహావినిష్క్రమణం అని రాయటం నేను చూసా. తర్వాత దానికి ముందు ఎవరికి ఆ మాట వాడినట్టుగా ఆ తర్వాత కూడా ఆ మహావినిష్క్రమణం అనే మాట భారతంలో చదువుకున్నాం తప్ప ఇంకెక్కడా కూడా ఎవరికి వాడలేదు. అటువంటి గొప్ప వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇవాళ ఏదో 4 చిన్న స్కీములు పెట్టి సంస్కరణలో నేను నొక్కినంత బటన్ ఎవరు నొక్కట్లేదు అని చెప్పుకుంటున్నారు. అసలు సంస్కరణల ఆది పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆ మహనీయుడి అడుగుజాడల్లో ఇంకా అన్ని ప్రాంతాల నుంచి కూడా ఆయన నిష్క్రమించినప్పటికీ కూడా ఆయన ఆశయాలతో మరి ఆ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు వచ్చిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రజల ఆదరాభిమానాలతో అప్రతిహతంగా కొనసాగుతుంది. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజం, ప్రజల ఎమోషన్స్ సహజం. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే ఆయనకే మరొకసారి తప్పలేదు ఓటమి, కానీ తిరిగి అద్వితీయమైన విజయం సాధించారు. అలాంటి అద్వితీయమైన విజయాన్ని ఆయన స్ఫూర్తితో మరి ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా తమ తప్పు తాము తెలుసుకొని ఆ మహనీయుని మీద ప్రమాణం చేసి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఈరోజు మనం నివాళి, ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఒక అద్భుత విజయాన్ని అందిస్తామని మనందరం శపథం చేద్దాం. అదే ఎన్టీ రామారావు గారికి, అటువంటి మహాపురుషుడికి మనం ఇచ్చే ఘనమైన నివాళి. జోహార్ ఎన్టీఆర్. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు. అటువంటి తెలుగువారి ఇలవేలుపు ఎన్టీఆర్. ఆయన ఎవరో మహానుభావుల గురించి ఆ సినిమాలో పాట రాశారు, కానీ ఆయనే ఇప్పుడు తెలుగువారికి ఒక ఇలవేలుపుగా మారారు అంటంలో ఎటువంటి